గ్లోబల్ సమిట్ గురించి తెలిసినోడు ఏ విధవో కూడా అసలు మాటలు మాట్లాడరు అనుకుంటాను నేను. 5,75,000 కోట్లు పెట్టుబడిని తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. 10 ఏళ్ళు పరిపాలన చేసినా కనీసం పట్టుమని 1,00,000 కోట్లు కూడా దేనటువంటి వెధవలందరూ కూర్చొని ఈరోజు ఖర్చు పెట్టిన డబ్బు అది చూపిస్తున్నారు. కానీ దాని వెనకాల రేపు పొద్దున రాబోయే కాలానికి రాబోయే జనరేషన్ రేపు పొద్దున్న ఉద్యోగ పరంగానో వ్యాపార పరంగానో లేకపోతే ఆర్థికంగా ప్రభుత్వానికి కలిగేటటువంటి లాభాల్ని ఆలోచించకుండా సమ్మిట్ పెట్టకుండా వివిధ దేశాల నుంచి వచ్చి ఏ విధంగా ఇక్కడ పెట్టుబడులు పెడతారు. సమ్మిట్ ప్రపంచ దేశాలు చూడడం కోసము ప్రపంచ దేశాల దృష్టి తెలంగాణ మీద పడాలి. ప్రపంచంలో 4వ సిటీగా హైదరాబాద్ ఆవిర్భవించాలి అని మేము పడుతున్నటువంటి కృషిలో భాగంగా భారత్ సమ్మిట్, ఇది గ్లోబల్ సమ్మిట్ పెట్టి మేము ఈరోజు దాన్ని ఒక ఎస్టాబ్లిష్డ్ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలతో మా పోటీ కాదు, ప్రపంచంలో ఉన్న దేశాలతో మా పోటీ అని అన్ని రంగాల్లో ఉన్నటువంటి భారతదేశంలో కానీ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రంగాల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఇటు ఐటీ సంస్థని, అటు సినీ ఇండస్ట్రీని, ఇటు వ్యాపారాన్ని, ఇటు బిల్డర్స్ని, అటు చదువుకున్నటువంటి మేధావుల్ని అందరినీ కలిపి ఒక తాటి మీదకి తీసుకొని వస్తే పనికి మాలినోడంట ఏమో అన్నాడంట. ఇంకా పని లేదు, చెత్త మాటలు చెత్త వేషాలు, ఏ మంచి పని చేసినా కాళ్ళకు కట్టె అడ్డం పెట్టేసి పడేసుడు తప్పించి ఇంకో పని శాతగానటువంటి వాళ్ళు 10 ఏళ్లల్లో వాళ్ళు చెయ్యని పనులు మా ప్రభుత్వం వచ్చినాక చేస్తుంది. కాబట్టి కళ్ళల్లో ఇసుక పోసుకొని చూస్తున్నారు. ఇసుక పోసుకొని నలిపి గుడ్డోళ్ళు అవుతారు. జాగ్రత్త. తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ప్రజాపాలన చేయాలనే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఒక దిక్కు ఎడ్యుకేషన్ కోసము, ఒక దిక్కు స్పోర్ట్స్ కోసము, ఒక దిక్కు చదువులలో పిల్లలు రాణించాలని ఇంటిగ్రేటెడ్ విద్యాలయాలు, ఐటీ సంస్థలు పెరగాలని వివిధ దేశాలతోని వివిధ సంస్థలతోని పెట్టుబడుల్ని ఆకర్షించడం కోసం సమ్మిట్ పెడితే తప్పకుండా ఖర్చు అవుతుంది. ఒక గింజ ఖర్చు పెడితే 100 గింజలు పుడతాయి అని అనుకుంటేనే మనం విత్తనాలు వేస్తే గింజలు పుడతాయి. ఆ గింజనే వేయకపోతే విత్తనమే వేయకపోతే మొలక ఎట్లా ఎత్తుతుంది? దానికి పండే పంటను ఎట్లా కోసుకొని తింటాము? మొలక గురించి మీరు ఒక గింజ గురించి ఆలోచిస్తే రేపు పొద్దున మొలకెత్తపోయే ధాన్యాన్ని ఆలోచించకుంటే మీరు చదువుకున్న మూర్ఖుల, చదువురాని సన్యాసుల, లేకపోతే తెలివి ఉండి కావాలని మీకు చేతగాంది మేము చేస్తున్నామని ఏడపో నాకైతే తెలియదు. కానీ సమ్మిట్కి అయినటువంటి ఖర్చు ఈరోజు విదేశీ పెట్టుబడులు కానీ అంతెందుకు ట్రంప్ టీం వచ్చి 1,00,000 కోట్లు వేదిక మీద అనౌన్స్ చేసిపోయింది. 1,00,000 కోట్లు అనౌన్స్ చేసిపోవాలనంటే ఊరికే ఇట్లా వచ్చి ఇట్లా పిలిచి మన ఇంటి పాలేరోడో ఎవరో వచ్చి ఇట్లా పిలిస్తే ఇట్లా ఇచ్చిపోయినట్లు కాదు. అది ఒక ప్రపంచ దేశాల్ని శాసిస్తున్న అమెరికా ట్రంప్ టీం వచ్చి తెలంగాణలో ఒక వేదిక మీద నిలబడి 1,00,000 కోట్లు అనౌన్స్ చేసిందంటే మీతో కాని పనిని అది సాధ్యమయ్యే పనేనా మీ వల్ల? అయితే మేము అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి మా ప్రభుత్వానికి, చింపేసిన ఇస్రాకును కుడుతున్న మా ప్రభుత్వానికి పేర్లు పెట్టాలని చూస్తే నేను ఇందాక చెప్పిన కదా, కళ్ళల్లో ఇసుక పోసుకొని చూస్తారు కాదు, జనాలు ఇసుక పోస్తారు మీకు. సో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు జీతాలు ఇవ్వడానికి కావచ్చు, పథకాలు ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్తా ఉంది. గత ప్రభుత్వం అప్పులు చేసిందని చెప్తుంది. కానీ మరి మెస్సిని తెచ్చి ఇక్కడ ప్రజా సొమ్ముని దుర్వినియోగం చేస్తూ ఉంది. సో అపనంగా ఏదైతే వాళ్ళ మనోడి కోసం కావచ్చు, అన్న కొడుకు కోసం ఇదంతా చేసిందని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతా, అది ప్రతిపక్షాలు కూడా దానిపై మాట్లాడుతున్నారు. దీనిపై ఏం చెప్తారు? ఒకటమ్మా, మీకు ఆర్టీఏ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చింది కదా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ, ఆనాడు ఉన్న ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఆర్టీఏ యాక్ట్ కింద అప్లై చేసుకుంటే ఈ మొన్న మెస్సీ ప్రోగ్రాంకి ఎంత ఖర్చు అయింది అనేది మీకు దొరుకుతుంది. ఒకటి, ఇక్కడికి వచ్చిన కాబట్టి ఆతిథ్యం ఇచ్చింది గవర్నమెంట్లో మేమున్నాం కాబట్టి మేము అందరం ఇన్వాల్వ్ అయినాం. అఫ్కోర్స్ రేవంత్ రెడ్డి మన్మడ ఆడడం కోసం గ్రౌండ్ ఏమైనా ఆడిండా? మీరు చూసిన కళ్ళు కబోదులు ఎత్తుకపోయినాయి. లాస్ట్కు ఆయన పోతూ ఉంటే మన్మడిని తీసుకొని వచ్చి, ఎవరికైనా ఒక చరిత్రకారుడైన మెస్సీ అనేవాడు ప్రపంచ దేశాలు ఆయనను చూస్తున్నాయి, అవకాశం ఉంది ముఖ్యమంత్రి మనవడు కాబట్టి కాస్త అక్కడ తీసుకొని వచ్చి ఒక ఫోటోకి ఆ పిల్లోడు ఫుట్బాల్ అంతే ఫోటో తీసారు, అంతే తప్పించి ఫుట్బాల్ పెట్టి తంత గ్రౌండ్లో ఏంటన్నా కూర్చున్న బీఆర్ఎస్ వాళ్ళు పిచ్చి మాట్లాడేటోళ్ళకి దెబ్బ తగిలింటే తెలుస్తుండే అది మెస్సీ కొట్టిన దెబ్బ. ఇట్లాంటి వెధవ వేషాలు వేసే కన్నా రేవంత్ రెడ్డి మనమడు ఒక ఫుట్బాల్ని దన్నిండు. కానీ ఆ రోజు గత ముఖ్యమంత్రి మనమడు పోయి భద్రాచలంలో దేవాలయము
దైవంగా భావించి మనం ఈరోజు సీతారామ స్వామి కళ్యాణానికి దంపతుల సమేతంగా లేకపోతే అధికారికంగా ప్రభుత్వము ఒక ముఖ్యమంత్రో లేకపోతే మంత్రులు దంపతులుగా వెళ్ళి పట్టు వస్త్రాలు తలంబ్రాలు ముత్యాల తలంబ్రాలు ఇచ్చేటటువంటి ఆనవాయితీ ఉన్నటువంటి మన సంస్కృతి సంస్కారం. అలాంటిది వదిలేసి పెళ్లిగాని మనమని గింత పోరగాన్ని అసలు ప్రభుత్వంతో సంబంధం లేనటువంటి పోరగాన్ని తీసుకొని పోయి ఆ రోజు భద్రాచలంలో ఇచ్చినటువంటి పట్టు వస్త్రాల్లాగా అనుకున్నారా ఏందన్నా? ఇది మీకు తేడా తెలియదేమో, మీకు జ్ఞానం లేదేమో, మీకు ఆ సోయి లేదేమో, కానీ మాకు మంచి సోయి ఉన్నది. ఎవరి తమ్ముని కొడుకుకో ఎవరి మనమడు కోసమో పెట్టిన ప్రోగ్రాం కాదు. మెస్సీ భారతదేశానికి వచ్చిండు. కేరళలో ప్రోగ్రాం క్యాన్సిల్ అయితే తెలంగాణకి తీసుకొని రాగలిగినటువంటి సత్తా ఉన్న మా నాయకులు, మా ప్రభుత్వం, అది గుర్తుంచుకోండి. ఇక్కడికి వచ్చి ఆడిపోయిన తర్వాత ప్రపంచం అంతా ఆ రోజు తెలంగాణ వైపు చూసింది. దేశంలో వివిధ చోట్లల్లా ఆ రోజు మెస్సీ 4 రోజులు మెస్సీ ప్రోగ్రాం అయితే అన్నిటికన్నా సూపర్గా తెలంగాణలోనే అయ్యింది అని అందరు కొనియాడారు. అది కనబడితేనే మీకు, అది కనబడలేదా? అది కనబడదు మీకు, మంచి కనబడది. ఏంటన్న రేవంత్ రెడ్డి మనమడు ఒక ఫుట్బాల్కి ఒక్కటి ఇట్లా కాలుతో అందింది కనబడుతుంది, లేకపోతే ఇంకోటి ఏమన్నా అదేమంటారు గ్లోబల్ సమ్మిట్లో ఖర్చు పెట్టింది కనబడుతుంది. ఖర్చు వెనకాలల్లో పెట్టుబడులు కనబడవు. ఫుట్బాల్ వల్ల ప్రపంచ దేశాలు ఒక ప్రపంచ ఆటగాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఆడించగలిగిందని అది దమ్ము లేదు. ఆ శాతగాని పనులు శాతరానోడు ఏం చేస్తాడు? సీతారామ అంటాడు. ఇట్లని వాళ్ళు చేసేటోళ్ళని ఏమంటాం మనం? పంచాయతీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ చీప్ ట్రిక్స్ ప్లే చేసింది. కావాలనే బీఆర్ఎస్ వాళ్ళ పైన ఇష్టానికి దాడులు జరిగే గ్రామీణ ప్రాంతాల్లోని హరీష్ రావు మాట్లాడతారు. సిగ్గుశరం లేనోడు అట్టనే మాట్లాడతారు. ఓడిపోయాడు కదా, ఇంకా పని పాట లేనోడు కదా. ఇక వాళ్ళు ఏమన్నారు? చిత్తుగా ఓడగొడతాం, గ్రామాలల్లో తిరుగుండి తరిమి కొడతారు, బట్టలిప్పి కొడతారు, రాళ్ళు తీసుకొని కొడతారు, ఊర్లలోకి రానియ్యరు. మీరు ఇచ్చిన హామీలన్నీ గంగలో కలిసిపోయినాయి, లేకపోతే బాకీ కార్డులు అని పట్టుకొని జుబ్లీహిల్స్లో తిరిగినరు. మొన్న పంచాయతీ లోకల్ బాడీ ఎలక్షన్లలో చూపిస్తాము అన్నారు. ఆడ బోర్ర పడ్డారు, ఈడ గుంతలో మునిగిపోయారు. ఇంకేం చూపిస్తారు? ఇంకేం చేస్తారు? మీకు వచ్చేటి గవ్వే కదా. 30%కే నిప్ప నీలుగినరు. మాకు 66% కాంగ్రెస్ రెబలు కలిపి 76%, దగ్గరగా 76%, 1% సిపిఐ సిపిఎం, మా రెబల్ మొత్తం అంతా కలిపి మాకు 76% వచ్చింది. మరి మీరు పిచ్చి వేషాలు వేసి ఈరోజు నేను అడుగుతున్నా, మమ్మల్ని రానియరు అన్నారు. ఈరోజు కాంగ్రెస్ సొంతంగా 66% ఓటును గెయిన్ చేసుకోగలిగింది. కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు. మరి మాకు ఎందుకో మరి తిప్పి కొట్టలేదు, మాకెందుకో రాళ్ళు తీసుకొని కొట్టలేదు, మేము ఇచ్చిన గ్యారెంటీలు ఎక్కడికి పోయినాయి అని అడిగేటోళ్ళు ఉండే మాకు ఓట్లే పడకుండే కదా. మీరు అన్నట్లే మేము అరాచకం చేసినా అంటే మీ కళ్ళు కబ్బోతులు ఎత్తుకపోయినా, లేకపోతే మీకు ఏమన్నా మాయరోగం పుట్టిందా, ఏమన్నా జరుగుతుంటే దాన్ని తీసుకొని వచ్చి పట్టి ఇవ్వాలి, పోలీస్ స్టేషన్ ఉంటుంది, కంప్లైంట్ ఇవ్వాలి, ఏదైనా తప్పు జరిగిందంటే దాన్ని పరిశీలించాలి. కానీ అంత అయిపోయినాక రిజల్ట్ వచ్చినాక కాంగ్రెస్ అన్యాయం చేసి గెలిచింది. జూబ్లీహిల్స్లో అట్లనే ఏడ్చిండు, నిన్నే ఎట్లా ఏడ్చిండు. శాతగానోడు సీతారాం అన్నట్లు ఆడరానోళ్ళు నాచినే న్యాయతో ఆంగన్ తేడా అన్నాడంట వెనకడికి ఎవడో ఒక్కడు. మీకు చేత కాదు, చేతనైనోడు పని చేస్తే ఏడుస్తుంటారు మీరు. సో కేటీఆర్ ఏమంటా ఉన్నాడంటే, కేవలం ఓటమి భయంతోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సర్పంచ్ ఎలక్షన్స్ కూడా ప్రతి జిల్లాకి వెళ్ళి సభలు పెట్టి రేవంత్ రెడ్డి వాళ్ళ ఆయన అనుకున్నాడు. కేటీఆర్ అంటా ఉన్నాడు. వాళ్ళ ఆయన అనుకున్నాడు ఫామ్ హౌస్లో పండుకొని. మా ముఖ్యమంత్రి ఎన్నికలు అయిపోయి 2 సంవత్సరాలు అయింది, అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు ప్రతిరోజు 16 గంటలు పనిచేస్తున్నాడు. దాంట్లో భాగంగా మా కార్యకర్తల్ని కలవడానికో లేకపోతే మా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకో కలవడానికో పోతే అయినా కానీ ఊరూరు తిరగలేదు. మా 2 ఏళ్ల పాలన సెలబ్రేషన్ కోసము ఒక 6 చోట్లనే కేవలం మొత్తం అట్లా అనుకుంటే 33 జిల్లాలు ఉన్నాయి, 12,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అన్ని చోట్లకు రేవంత్ రెడ్డి పోవాలి. అట్లా పోలేదు కదా. ఏదైతే మున్సిపాలిటీ లిమిట్లలో సెలబ్రేషన్స్ 2 ఏళ్ల సంబరాలు మేము ఏం చేసినాం అనేది ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మాది కూడా ఉంది కదా. వాళ్ళలాగా ఫామ్ హౌస్లో పండుకొని పరిపాలన చేస్తాం లేదు, మేము ప్రజల మధ్యలో ఉన్నాం. నువ్వు అన్నావు కదా గ్రామాల ప్రాంతాలకు రానియ్యరు అన్న. ముఖ్యమంత్రిని వచ్చి స్వయంగా మీటింగ్ పెట్టిండు, గది చెప్పకుండా మళ్ళీ వచ్చి ప్రచారం చేసిండు అంటాడు. మీ నాయనలా నువ్వు ఎవ్వరు కూడా పంచాయతీ ఎన్నికలకు ముఖ్యమంత్రి రారు అని అన్నావు కదా. నువ్వు మీ నాయనలాగా ఎవ్వరు కూడా ఫామ్ హౌస్లో పండుకోరు కదా. అధికారం ఇచ్చినప్పుడు 2 ఏళ్ళు ఫామ్ హౌస్లో పండుకున్నావు. నీకు అధికారం ఇచ్చి డబ్బిచ్చి 10 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టిన నీకే అంత గమ్మండు ఉంటే కుక్కలు చింపిన ఇస్రాక్ చేసి మేము రాష్ట్రానికి కుడుతున్నాము, మాకెంత గమ్మండు ఉండాలి? తెలంగాణ ఇచ్చిన వాళ్ళం మాకెంత గమ్మండు ఉండాలి? నువ్వు పోయి ప్రజలు ఇచ్చిన తీర్పుకి ఫామ్ హౌస్లో పండుకోమని తీర్పు ఇచ్చిండ్రా? అసెంబ్లీకి రాడు, సెక్రటేరియట్కి రాలేదు.
సో పార్టీ ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేల మీద ఏంటి కాంగ్రెస్ పార్టీ స్టాండ్? నిన్న ముఖ్యమంత్రి గారు కూడా దానిపై మాట్లాడడం జరిగింది. నిన్న ఒక స్టేట్మెంటు నిన్న స్పీకర్ గారు ఇచ్చిండ్రు, దానికి కట్టుబడి ఉంటుంది కాంగ్రెస్. ఇంకోటి, దీనికి సిగ్గుండాలి, ఫిరాయించులకు అవి ఇవి అని మాట్లాడినటువంటి బీఆర్ఎస్లకు అడుగుతున్నా, ఫస్ట్ సిగ్గు, మీరు బట్టలు ఇడ్చుకొని సిగ్గు తీర్చుకున్నటువంటి మీరు ఈరోజు మా గురించి మాట్లాడితే ఫిరాయింపులు చేసింది ఎవరు? గతంలో లాస్ట్కి చివరి ఎల్పీని విలీనం చేసినామనే కంపు మాటలు మాట్లాడి 12 మంది ఎమ్మెల్యేలని అదేమంటారు బర్ల దొడ్లల్లో బర్లను కొనుక్కొనో లేకపోతే వీటిని కొనుక్కొనో పోయినట్టు తీసుకొని పోయి మీ దొడ్డిలో కట్టేసుకున్నామని డైరెక్టే చెప్పారు ఎంతోమంది. మీరు డైరెక్ట్ అన్నారు, మేము కేసీఆర్ మా వాళ్ళని 12 మందిని 20 మందిని తీసుకొని వచ్చి మా దొడ్లో కట్టేసుకున్నాడు అని చెప్పారు. మరి మీలాక మేము చేయలేదు కదా. ఈరోజు వచ్చినోళ్ళు ఎవరో పోయినోళ్ళు ఎవరో మీకే లెక్క తెలియదు. ఉన్నోళ్ళ సంగతి మాట్లాడుకోండి, పోయినోళ్ళ సంగతి లెక్క చెప్పండి. అలాగే బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ దాసు శ్రవణ్ మాట్లాడుతూ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో పెట్టరు, దమ్ముంటే పెట్టండి రేవంత్ రెడ్డి గారు అని సవాల్. దమ్ము మొన్ననే చూసిరు కదా, 3 రోజుల కిందనే దమ్ము చూసిరు కదా. ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్దే విజయం అవుతుంది. ఒకటి, ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు పెట్టరు, ఊర్లలో పోయే దమ్ము లేదు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు, బాకీ కార్డు అడుగుతున్నారు, 2000 రూపాయలు మహిళలకు ఏమైంది, 4000 రూపాయలు పెన్షన్ ఏమైంది, ఇవన్నీ అడుగుతున్నారు అని అన్నారు. అవన్నీ బోల్ర బొక్కల పడ్డావు. అన్ని ఎన్నికలు పెట్టి చూపిస్తాం, అన్నిట్లో జెండా ఎగిరించి చూపిస్తాం మేము. అది గుర్తుంచుకోండి. మీరు అనుకుంటున్నారేమో ఇంకా 10 ఏళ్ళు కాంగ్రెస్ పాలననే ఉంటుంది, ఇంకా ఇప్పటికన్నా ఎక్కువగా మెజార్టీతోని కాంగ్రెస్ గెలుస్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు ఎమ్మెల్యేలు మాత్రమే పనిచేసారు, ఇప్పుడు పంచాయతీ సర్పంచులు కూడా పనిచేస్తారు. అంటే సమస్యల మీద పరిష్కారము, ఆ ఊరి గ్రామం అభివృద్ధి కోసం పనిచేస్తారు. నేను ఎన్నికల కోసం అంటలేదు, పంచాయతీలల్లో సర్పంచులు కూడా పనిచేస్తారు. కాబట్టి ఇప్పుడు ఇంకా ఎక్కువగా పనిచేసే కార్యకర్తలు ఉంటారు, పనిచేసే లీడర్లు ఉంటారు, ఇంకా కమిటీ పెద్దగా అయిపోయింది, ఇంకా చాలామంది ఉంటారు. డెఫినెట్గా కాంగ్రెస్ ఇంతకన్నా ఎక్కువగా సర్పంచులలో ఎంతైతే మెజార్టీ వచ్చిందో దానికన్నా ఎక్కువగా రాబోయే ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్దే ఉంటుంది. ఒకసారి నీకు కంటోన్మెంట్ ఎన్నికలైనప్పుడు తెలివి వచ్చి ఉండాలి. జూబ్లీహిల్స్లో మేము గెలిచినప్పుడు సోయి రావాలి. గ్రామ పంచాయతీలలో పూర్తిగా బోల్ర బొక్కలు పడ్డప్పుడు కనీసం లేచి నిలబడే శక్తి రావాలి. ఇవన్నీ లేక మళ్ళా మాట్లాడితే పూర్తిగా నడ్డి రగొడతారు తెలంగాణ ప్రజలు. పార్టీ ఫిరాయించిన అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఇది ప్రజాస్వామ్య హత్య, స్పీకర్ గారికి అన్ని ఆధారాలు ఉన్నా వారు పార్టీ మారలేదని క్లీన్ చిట్. సిగ్గు శరం ఉండాలి కిషన్ రెడ్డికి. నేను కేంద్ర మంత్రి అయినా నేను చెప్తున్నా, కర్ణాటకలో గతంలో ప్రభుత్వాన్ని కూల్చేసినట్టు, గోవాలో ప్రభుత్వాన్ని కూల్చేసినట్టు, మధ్యప్రదేశ్లో కూల్చేసినట్టు, మధ్యప్రదేశ్లో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కూల్చేసినప్పుడు మీ సోయి ఏడికి పోయింది? తీసుకొని పోయి గుంపుకు తీసుకొని పోయి గుజరాత్లో హోటళ్ళల్లో దాచిపెట్టినప్పుడు, ముంబైలో హోటళ్ళల్లో దాచిపెట్టి ఫిరాయించి రాత్రి భయభ్రాంతులకు గురి చేసి 500 కోట్లు 1000 కోట్లు ఇచ్చి వేలాది కోట్లతోని ప్రభుత్వాన్నే తారుమారు రాత్రి చేసినప్పుడు లేనటువంటి విషయము ప్రజాస్వామ్యం గురించి ఈయన మాట్లాడతాడా? ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది దేశం మొత్తం. మీకు మాట్లాడేటటువంటి అర్హత కానీ, మీకు మాట్లాడే శక్తి కానీ, నైతిక విలువ కానీ ఎక్కడుంది కిషన్ రెడ్డి గారు? ఎక్కడుంది మీకు? ఫస్ట్ మీరు కేంద్రంలో మీ నాయకత్వం చేసేటటువంటి దరిద్రం గొడ్డు పళ్ళకి అక్కడ సమాధానం చెప్పండి. ఫస్ట్ చెప్పండి, వివిధ రాష్ట్రాలల్లో మీరు చేస్తున్నటువంటి మోసము, మీరు చేస్తున్నటువంటి ఓట్ చోరీ, మీరు చేస్తున్నటువంటి ఫిరాయింపుల గురించి మాట్లాడండి. అప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక విలువ మీకు కనబడుతుంది.